మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అయినా ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక మెయిల్ చేస్తే సరిపోతుందా? పర్సనల్ గా కాల్ చేసి చెప్పాలన్న జ్ఞానం కూడా లేకపోతే ఎలా? మేడం, మెయిల్ చేయడం అంటేనే అఫీషియల్ గా ఇన్ఫార్మ్ చేసినట్టు. మీరు ఈ బోర్డులో మెంబర్ అయ్యుండి కంపెనీ అఫీషియల్ మెయిల్ నుండి వచ్చిన మెసేజ్ ఇగ్నోర్ చేస్తే ఎలా మేడం? ఎంత పొగరు నీకు! నేనేం చేయాలో ఏం చేయకూడదో నువ్వే చెప్తావా నాకు? అలా చెప్పుకోవాల్సి రావటం నిజంగా షేమ్ భ్రమరంబా. ఇందులో రాధ తప్పేముందని అనవసరంగా గొడవ చేస్తున్నావు? అమ్మో, ఇదేంటిది? అమ్మనంటే రాధ, రాధనేదైనా అంటే అమ్మ. ఒకరినొకరు భలే ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఒకరి మీద ఒకరికి ఇంత నమ్మకం, ప్రేమ మళ్ళీ ఎక్కడి నుండి వచ్చింది? ఇదంతా చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది. అయినా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఒక వర్కర్కి ఇచ్చిన విలువ బోర్డు మెంబర్కి ఇవ్వడం లేదేంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ పేదవాళ్ళకి పనికొచ్చే గొప్ప ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ జరుగుతోంది. నువ్వు అనవసరమైన రాద్ధాంతో ఆపేసి మీటింగ్ ని ముందుకు తీసుకెళ్లేలా చూడు. డియర్ మెంబర్స్, రాధ చెప్పిన ప్రపోజల్ కి మీవేమైనా సలహాలుంటే ఇవ్వండి. చాలా బాగుంది. దీనివల్ల మన ఇన్స్టిట్యూట్ పేరు ఇంకా గొప్పగా అవుతుంది. ఈ ప్రపోజల్ కి నేను ఒప్పుకుంటున్నాను మేడం. నేను కూడా ఒప్పుకుంటున్నాను మేడం. వెరీ గుడ్. మన బోర్డ్ మెంబర్స్ లో ఇది ఒక్కరికి మాత్రమే నచ్చలేదు, కానీ మిగతా మెజారిటీకి ఇది నచ్చింది కాబట్టి మనం ఈ ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేస్తున్నాం. ఈ క్రెడిట్ అంతా రాధకే దక్కుతుంది. తనే ఎంతో కష్టపడి ఎంతో రీసెర్చ్ చేసి దీన్ని ఎన్నోసార్లు గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళింది. వాళ్ళు మనతో కలిసి పనిచేసేలా ఒప్పించింది. ఇలాంటి వాళ్ల వల్ల మన సంస్థ చాలా గొప్పగా ముందుకు వెళ్తుంది. దీన్ని విజయవంతంగా ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు రాధని అప్రిషియేట్ చేస్తున్నాను. ఇలాగే మనల్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తుందని ఆశిస్తున్నాను. నా మీద పెట్టుకున్న మీ నమ్మకాన్ని గొప్పగా తీసుకుంటూ ఈ ప్రాజెక్ట్ ని సక్సెస్ చేసి మీ అందరికీ బహుమతిగా అందిస్తాను. గాయత్రి ఇన్స్టిట్యూట్ పేరుని మరింత ముందుకు తీసుకువెళ్తాను. మనోహర్, అమ్మ మనసులో నా మీద ఎంత నమ్మకం, ఎంత ప్రేముందో. భ్రమరాంబ నన్ను ఒక్క మాట అనకుండా ఎలా ప్రొటెక్ట్ చేసిందో చూసావా? అందరి ముందు నన్ను ఎంత పొగిడిందో. సూపర్ రాధా, గ్రేట్. కంగ్రాచులేషన్స్. నువ్వు చేసిన పనికి ఎవరైనా గొప్పగా పొగడాల్సిందే. లేదు మనోహర్, ఈ పని గురించి కాదు. ఆల్రెడీ ఎక్కడో నేనంటే అమ్మకి చెప్పలేనంత ఇష్టం ఉంది. కానీ గాయత్రి మీదున్న ప్రేమ నన్ను దూరం పెట్టేలా చేస్తుంది. కానీ ఏదో ఒకరోజు ఆ సత్య నిజమైన కూతురు కాదు, నిజమైన గాయత్రిని నేనే అని తెలిసిన రోజు అమ్మ ప్రేమని నేను తట్టుకోలేను. నన్ను అంతగా ప్రేమిస్తుంది.
నీ ప్రేమని మీ అమ్మ గుర్తించలేదు, నా ప్రేమని నువ్వు గుర్తించలేదు. ఇది మీ వంశపారంపర్యంగా వస్తున్నట్టుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే రాధ చెప్పినట్టు ఏదో ఒక రోజు అమ్మ మనసులో ఏదో ఒక మూలున్న ప్రేమ బద్దలై రాధని దగ్గరికి తీసుకుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే దీనికి చెక్ పెట్టాలి. ఏం చెయ్యాలి? ఐడియా. ఈరోజు సాయంత్రం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అమ్మ రాధ గురించి ఆలోచించడం మానేసి నా గురించి ఆలోచించేలా చేస్తాను. ఏంటి గాయత్రి అంత చిరాగ్గా ఉన్నావు? ఏం చేయమంటావు పిన్ని? ఆ రాధని ఇంట్లో నుంచి బయటకు పంపించేయగలిగాం గాని అది ఆఫీస్కొచ్చి మళ్ళీ అమ్మకు దగ్గర అవుతుంది. అమ్మకి దగ్గర అయ్యేది ఏదో ఇంప్రెషన్ కొట్టేద్దామని కాదు, ఆస్తి కొట్టేయడానికి. ఒసే తింగరదాన మాధవి, ఈ ఆస్తంతా దాందే అయినప్పుడు ఆస్తి కోసం పోట్లాడాల్సిన కర్మ దానికేటే. అది ఈ ఇంటి యువరాణి. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు పిన్ని. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఎవరి పొట్ట తిప్పుల వాళ్ళవి, ఎవరు బతుకుతారో వాళ్ళది. మనం బతకాలి అంటే మనకి నచ్చని పనులు కూడా ఒకసారి చేయాల్సి వస్తుంది. నచ్చినా నచ్చకపోయినా వసుదేవుడు గాడిద కళ్ళు పట్టుకున్నాడు కదా, కొన్నిసార్లు మనకు కూడా తప్పదు. అవును పిన్ని, కొన్నిసార్లు మనకు నచ్చకపోయినా మనకి నచ్చని వ్యక్తుల గురించి గొప్పగా మాట్లాడతాను. ఈ రోజు ఆ రాధ గురించి మాట్లాడతాను. నేను వెళ్ళి 10 నిమిషాల్లో వస్తాను. ఇదిగో అత్తయ్య గారికి జ్యూస్ తాగించు. పిన్ని, అమ్మ వచ్చిందా? వచ్చింది. ఇంకాసేపట్లో ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడికెందుకు? డాక్టర్ గారు మందులేవో మార్చారట, అవి ఎలా వెయ్యాలో నాకు చెప్పడానికి వస్తుంది. ఈలోపు నేను వెళ్ళి తొందరగా వచ్చేస్తాను. ఈలోపు జ్యూస్ తాగించు. అమ్మ వస్తుందా? రాణి వస్తే ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఏంటే ముసల్దానా, నీకు నేను జ్యూస్ తాగించాలా? అమ్మో, అమ్మ వస్తుంది. పర్ఫార్మెన్స్ ఇరగదీయాలి. ముసల్దానా, ఇప్పుడు చూడు నేనేం చెయ్యబోతున్నాను. నానమ్మా, నీకు ఒక విషయం తెలుసా? ఈరోజు కాలేజీలో ఒక సంఘటన జరిగింది. అక్కడ రాధ మాటలు విన్న తర్వాత రాధ తెలివితేటల్ని నేనే మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. అన్ని తెలివితేటలు నాకెందుకు లేవా అని మొదటిసారి నేను చాలా బాధపడ్డానమ్మా. మన కుటుంబాన్ని మోసం చేసి ఎలాగైనా రాధ నా స్థానంలోకి రావాలని ఎంతగానో ప్రయత్నించింది. అదంతా చూసి రాధ మీద ఒక తెలియని అసభ్యకరమైన అభిప్రాయం వచ్చింది. అలాంటి నాకు రాధ అంటే ఎంత కోపం ఉండాలి. కానీ ఈరోజు రాధ మాట్లాడిన మాటలు విన్న తర్వాత తెలియకుండానే రాధ మీద ఒక మంచి ఇంప్రెషన్ వచ్చింది. అమ్మ ఇన్ని రోజులు ఆ రాధని ఎందుకెంత ఇష్టపడిందో ఈరోజు మీటింగ్ లో రాధ చేసిన పని వల్ల నాకు అర్థమైంది నానమ్మ. ఎన్ని తెలివితేటలున్న రాధని అమ్మేంటి ఎవరైనా ఇష్టపడాల్సిందే. రాధ అమ్మకి, అమ్మ మనసుకి ఎంతకెంత దగ్గరైందో నాకు ఈ రోజు అర్థమైంది నానమ్మ. నేనెందుకు అమ్మకి దగ్గర కాలేకపోతున్నానో కూడా నాకు క్లారిటీ వచ్చింది. ఎన్ని తెలివితేటలున్న అమ్మ కడుపున పుట్టిన నాకు ఎందుకు నానమ్మ
కొంచెం కూడా దేవుడు తెలివితేటలు ఇవ్వలేదు. బహుశా చిన్నప్పుడే నేను అమ్మకి దూరం అయ్యి బయట అనాథలా పెరగడం వల్ల నాకు తెలివితేటలు రాలేదేమో. అదే అమ్మ దగ్గరే పెరుగుంటే మంచి గంధం పరిమళం తుమ్మ మొద్దు కంటినట్టు నాకు ఎంతో కొంత తెలివితేటలు వచ్చేవేమో. బయట పరిస్థితులు నాకు భయాన్ని నేర్పించాయి తప్ప ఏదైనా ధైర్యంగా ఆలోచించే సామర్థ్యాన్ని ఇవ్వలేకపోయాయి నానమ్మ. ప్రతిరోజు భయపడుతూ ఒక ఇన్సెక్యూరిటీతో పెరిగిన నేను అమ్మకు తగ్గ కూతున్నని ఎలా అనిపించుకోగలను నానమ్మ? ఇక ఎప్పటికీ నేను అమ్మ మనసుని గెలుచుకోలేనేమోనని నాకు భయం వేస్తుంది. మన కుటుంబానికి ఇంత ద్రోహం చేసిన రాధ అమ్మ మనసుకి దగ్గరవుతుంది, కానీ నేను అమ్మని ఇంప్రెస్ చేయలేకపోతున్నాను నానమ్మా. కనీసం నువ్వైనా ఆరోగ్యంగా ఉండుంటే ఇలా కాదు అలా అని నన్ను నడిపించేదానివి. కానీ ఆ దేవుడు నాకు ఆ అవకాశం కూడా లేకుండా చేశాడు. ఇక ఈ జన్మలో నేను అమ్మ మనసుకి దగ్గర కాలేనేమో నానమ్మ. నాకంత అదృష్టం లేదేమో. ఇక ఎప్పటికీ దేవకి కూతురిగానే తప్ప దేవకికి తగ్గ కూతురు అని అనిపించుకోలేనేమో నానమ్మ. మనకు ఎంతో ద్రోహం చేసిన ఆ రాధ మాత్రం ఈ విషయంలో గ్రేట్ నానమ్మ. మనసులో దుర్బుద్ధి ఎంతున్నా తలలో కొన్ని తెలివితేటలుండాలి. అలా లేకపోతే మనం ఎంత మంచోళ్ళమైనా మనల్ని ఎవ్వరూ గుర్తించరు. ఇక నేను అమ్మ మనసుకి ఎప్పటికీ దగ్గర అవ్వలేను. నాకు ఆ విషయం అర్థమైపోతుంది. గాయత్రి, నువ్వేడవద్దు, అలా నువ్వు ఫీల్ అవద్దమ్మా. అయినా నీకు రాధికి పోలికేంటి? నీ మనసు స్వచ్ఛమైనది, ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు తెలియని మనసు నీది. కానీ ఆ రాధది అలా కాదు, అందితే చుట్టూ లేదంటే కాళ్ళు పట్టుకునే స్వార్థపురాలు. రాధ చేసింది కంపెనీ కోసమని నువ్వనుకుంటున్నావమ్మా, కానీ ఈ రకంగానైనా రాధ మళ్ళీ మీ అమ్మకి దగ్గరవ్వాలని చేసుంటుంది. అమ్మా ఊరుకో, నువ్వు ఏడోకు, మా అమ్మ కదూ, ఏడోకు, కన్నీళ్ళు తుడుచుకో, ఏడోకు. ఒసే ఒసే, మీ ఇద్దరు కలిసి నా మనవరాలికి వంకలు పెడతారా? అసలైన వంకర బుద్ధులు మీవే. అలాంటి మీరు నా మనవరాల్ని అనేవాళ్ళా? దేవకి, ఈ సత్య నా ముందు వంకరగా మాట్లాడుతూ నీ మనసుకి దగ్గర అవడానికి మంచిగా మాట్లాడుతుంది. నమ్మొద్దు దేవకి, నమ్మొద్దు. గాయత్రి మనసులో ఇంత ఆవేదన ఉంది అన్న విషయం ఇన్నాళ్ళు నేను గుర్తించలేకపోయాను. చూస్తుంటే మన డ్రామా వర్కౌట్ అయినట్టే అనిపిస్తుంది. ఏంట్రారా, ఏం చేస్తున్నావు? రేపు మీటింగ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ రెడీ చేస్తున్నాను. ఇంత అర్ధరాత్రి ఎందుకు? ఏమంటే రేపు చూసుకోవచ్చు కదా. లేదు మనోహర్, ఇంకో 6 గంట చేస్తే వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది. రేపు లాస్ట్ మినిట్ లో టెన్షన్ ఉండదు.
నువ్వు పడుకో మనోహర్. ఈ పనవగానే నేను పడుకుంటాను. చాలా థ్యాంక్స్ మనోహర్. చాలాసేపటి నుంచి నాకు కాఫీ తాగాలనిపిస్తుంది, కానీ లేచి వెళ్తే వర్క్ డిస్టర్బ్ అవుతుందని వెళ్ళలేకపోతున్నాను. నాకు కాఫీ తీసుకొచ్చినందుకు నా కాఫీలో నీకు షేర్ ఇస్తాను. కప్పా సాసరా? కప్. Cheers. వావ్, కాఫీ చాలా బాగుంది మనోహర్. చాలా థ్యాంక్స్ మేడం. మనోహర్, నువ్వు మేడం అనగానే అమ్మ గుర్తుకొచ్చింది. ఆఫీస్లో ఈరోజు జరిగిన మీటింగ్లో నా విషయంలో అమ్మ చాలా ఇంప్రెస్ అయింది అనిపించింది. ఇంప్రెస్ అవ్వడం ఏంటి? ఇంతకు ముందులో ఉండుంటే అంతకన్నా ఎక్కువగా సెలబ్రేట్ చేసేవారు. మరి మనసులో నా మీద అంత ప్రేమ పెట్టుకొని ఎందుకు మనోహర్ అంత ద్వేషం చూపిస్తోంది? దేవకి, పడుకోలేదా? ఇంకా పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏమైంది దేవకి? ఏం ఆలోచిస్తున్నావు? ఏమండి, నేను రాధ మీద ద్వేషం చూపించకుండా ప్రేమ చూపిస్తున్నానా? ఏమైంది దేవకి? అర్ధరాత్రి ఎలా అడుగుతున్నావేంటి? ఏం లేదండి, ఇందాక మన గాయత్రి అత్తయ్య గారి దగ్గర ఎంతగానో బాధపడుతోంది. ఎన్ని తెలివితేటలున్న రాధని అమ్మేంటి ఎవరైనా ఇష్టపడాల్సిందే. రాధ అమ్మకి, అమ్మ మనసుకి ఎంతకెంత దగ్గరైందో నాకు ఈ రోజు అర్థమైంది నాన్నమ్మ. మన కుటుంబానికి ఇంత ద్రోహం చేసిన రాధ అమ్మ మనసుకి దగ్గర అవుతుంది, కానీ నేను అమ్మని ఇంప్రెస్ చేయలేకపోతున్నాను నానమ్మా. గాయత్రి ఎందుకలా అనుకుంటుంది? అదే అర్థం కావడం లేదండి. ఎప్పుడైతే రాధంలో ఉన్న స్వార్థంతో ఉన్న మైండ్ సెట్ నాకు తెలిసిందో అప్పటినుంచి రాధ మీదున్న మంచి అభిప్రాయం పోయిందండి. కానీ ఇందాక జరిగిన మీటింగ్లో తను ప్రొఫెషనల్గా బాగా చేసిందని అప్రిషియేట్ చేశాను. కానీ మన గాయత్రి రాధని అర్థం చేసుకున్నంతగా తనని అర్థం చేసుకోలేదని ఫీల్ అవుతోంది. అది ద్వేషం కాదు రాధా, నిజం తెలియకపోవడం వల్ల వచ్చిన సమస్య. అవును మనోహర్, అమ్మ నిజంగా ఆ సత్యాన్ని కూతురని భ్రమపడుతూ తన మీద ప్రేమని పెంచుకొని నన్ను ఇష్టపడ్డం మానేసింది. కానీ నిజం తెలుసుకున్న రోజు ఖచ్చితంగా అమ్మ నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. నేను మాత్రం రాధకి ప్రేమని పంచలేనండి. ఎందుకంటే ఆ రాధ మనకి తీరని ద్రోహం చేయాలని చూసింది. ఆ విషయం మనం గాయత్రికి అర్థమయ్యేలా చెప్పాలండి. ఎప్పటికైనా అమ్మకి దగ్గరే అమ్మ ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలి అని ఆశగా ఉంది మనోహర్. నా కోరిక తీరుతుందంటావా? ఖచ్చితంగా తీరుతుంది రాధా. అన్ని రోజులు ఒకేలా ఉండవు. నిజం అనేది బయటికి రాకుండా ఉండదు. మేడం నిన్ను కూతురుగా ఒప్పుకొని నిన్ను యువరాణిలా చూసుకుంటుంది.
మన గాయత్రిని మనం మహారాణిలా చూసుకోవాలి అంటే తనలో ఉన్న ఇన్సెక్యూర్నెస్ వీలైనంత త్వరగా పోగొట్టాలి. ఆ రాధ ఎప్పటికీ మన గాయత్రి కన్నా ఎక్కువ కాదని తెలిసేలా చేయాలి. అయ్యో రాధ కూర్చో, వాటర్ తాగు. ఈ టైంలో ఎవరు తలుచుకొని ఉంటారు రాధా? ఈ టైంలో నన్ను తలుచుకునే వాళ్ళు ఇంకెవరుంటారు మనోహర్? నానమ్మ. నాన్నమ్మకి నిద్ర రాకపోతే నా గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఇలా ఎమోషనల్ అవుతూ మాట్లాడుతూ ఉంటే తెల్లారిపోతుంది కానీ వర్క్ అవ్వదు. ముందు వీటిని ఫినిష్ చేయి, నాకు నిద్ర వస్తుంది. సరే, నువ్వు వెళ్ళి పడుకో మనోహర్, నేను వర్క్ ఫినిష్ చేస్తాను. ఇంకో కాఫీ కావాలా? గుడ్ నైట్. ఇదిగో ఆలోచించొద్దా నాన్న, వర్క్ ఫినిష్ చేయి. గుడ్ నైట్. వస్తాం మామ. ఏంటి మధువి?